నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వానించిన సీఎం. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతుందన్న చంద్రబాబు నాయుడు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రిగుట్టలో ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలి. కాల్పుల విరమించి ప్రభుత్వ నక్సల్స్తో శాంతి చర్చలు జరపాలన్న పీస్ కమిటీ. కూటమి ప్రభుత్వం ఉర్సా సంస్థకు కవరు చౌకగా భూములను కట్టబెట్టింది. ఉర్సా నారా లోకేష్ బినామీ సంస్థని ఆరోపించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలన్న సిఐటియు నేత నరసింహారావు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతుందని, రాజధాని నిర్మాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సీఎం అన్నారు. రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, ఎప్పటికీ రైతుల నుంచి మనుషులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకుంటారని అన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ ప్రధాని చేతుల మీదుగా క్యాపిటల్ పనుల రీస్టార్ట్ కార్యక్రమం, రైతుల సాధక బాధకాలపై వారితో చర్చించారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతుల ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి ఆహ్వానంతో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టలోకి ఆపరేషన్ ఖగార్ పేరుతో పోలీస్ బలగాలు జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపివేయాలని పీస్ కమిటీ కోరింది. కర్రిగుట్టలోని కాల్పులకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేసే డిమాండ్ చేశారు. ఇరు వర్గాల కాల్పులు విరమించి శాంతి చర్చల వైపు ప్రత్యామ్నాయాలు చేయాలని సూచించారు. మావోయిస్టులు తుపాకులు పక్కకు పెట్టి రాజకీయ పార్టీలకు రావాలని వారు కోరారు. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలను జరపాలి. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలను పోరాడదాం జీవించే హక్కుకై. పోరాడదాం జీవించే హక్కుకై. కాపాడుకుందాం ప్రకృతి సహజ వనరులను. కాపాడుకుందాం ప్రకృతి సహజ వనరులను. నిలిపివేయాలి ఆపరేషన్ ఖగార్ను వెంటనే. వ్యతిరేకంగా పోరాడదాం. ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా ఊపిరి పీల్చుకోవాలంటే వాళ్ళ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ఆదివాసులు ఒకరు చెప్పండి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేకపోతున్నారు, ఒకరిని ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళలేకపోతున్నారు, వ్యవసాయం చేయలేకపోతున్నారు. చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కాబట్టి అవుతుందో మంచి హృదయంతో ఆలోచించి, సహృదయంతో ఆలోచించి మా యొక్క భావాల్ని వారు అర్థం చేసుకొని వాళ్ళు వీళ్ళు కూడా శాంతి చర్చలు చేయాలని కోరుతున్నారు. విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి. ఈరోజు ఏదైతే షెడ్యూల్ 5 ప్రాంతాలలో ఆదివాసీ హననం జరుగుతున్నదో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి కూడా
విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే మీరు ఈ రోజు ఆపరేషన్ కగార్ అనేటువంటి ఈ యొక్క దీన్ని లాంచ్ చేశారు. వెంటనే ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు మేము ఇంకో విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే ఒక ప్రతిపాదన పెడుతున్నాం. వెంటనే నెల రోజులైనా కూడా శాంతి చర్చలకు మీరు అవకాశం కల్పించేందుకు నెల రోజులైనా మీరు సీజ్ ఫైర్ ని పాటించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైస్ చైర్మన్గా నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మేము మొదటగా మా నినాదం అంతా కూడా శాంతి 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 శాంతి. శాంతి అనేది అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సంస్థలు, ఈ దేశంలో చాలా మంది చనిపోయినరు, పోలీసులు చాలా మంది చనిపోయినరు, ప్రజలు చనిపోయినరు, లేదా ఇన్ఫార్మర్ల పేరిట కూడా చంపబడ్డరు. కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు పలకాలి. ఇది ఒక మంచి అవకాశం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి అన్ని ప్రభుత్వాలు స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెంటనే స్పందించి నష్టాలు జరగకుండా శాంతి కోసము కాల్పుల విరమణ ప్రకటించాలని మేము బలంగా అభ్యర్థిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలని కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందే నెలలోనే ఉర్సా కంపెనీని రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు మేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను మీ పొట్టలు కొట్టనమ్మా, నేను ఇంకా పెట్టే రకమే, నేను 5,000 కాదు 10,000 రూపాయలు ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి మరి ఆయనే చెప్పాడు. వీలేమని చెప్పండి. అంతేగాని అధికారం వచ్చేదాకా ఒకలాగా, వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మిమ్మల్ని భరించాలి. రాకపోతే ప్రజలు రోడ్డు ఎక్కుతారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. రాష్ట్రంలో ఊర్సా భూముల యొక్క కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే, ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే, అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటంటే నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అని వస్తుందా? లేదా కనీసం ఇందులో డైరెక్టర్స్ కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు? వీళ్ళకున్న ట్రాక్ రికార్డ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని 1,000 కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో, ఈ డైరెక్టర్లు 2024 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులకు బకాయిలు వేతనాలు చెల్లించాలని, హెచ్ఎస్ఏ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విశాఖ కుర్మనపాలెంలో కార్మిక నేతల ఆందోళన నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం, ఆర్సెల్ఆర్ మిట్టల్ని బలోపేతం చేయడం, ఎన్డీఏ 3వ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ చర్యల్లో ఉన్నారు. అందుకని ఆర్సెల్ఆర్ మిట్టల్కి క్యాప్టివ్ స్టీల్ ప్లాంటే కాదు, క్యాప్టివ్ పోర్ట్ ఇచ్చారు. నక్కపల్లిలో పోర్ట్ ఇవ్వడం, అట్లాగే పుట్టుక ముందే దానికి సొంత గనులు సమకూర్చాలని చెప్పడం అనేటువంటిది ఆర్సెల్ఆర్ మిట్టలను నెత్తిన పెట్టుకొని పూజించుకోవడం తప్ప ఇంకోటి కాదు. 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ దేశంలోనే నంబర్ 1 క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు అడగరని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని కావాలని దీన్ని బలహీనం చేసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తానంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలయగలిగినటువంటి శక్తి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. కానీ కావాలని చేయడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప
స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునేటువంటి ప్రసక్తిలో లేదు. అందుకనే దాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ఉద్యమైనా చేయడానికి, అట్లాగే కార్మికుల జీతాలు హెచ్ఆర్ఏ సకాలంలో చెల్లించాలని, దీనికోసం అన్నింటికంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించినా కూడా సహించేటువంటి ప్రసక్తి లేదు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఉద్యోగాల్లో చేర్చేదాకా పోట్లాడతాం. అటువంటి పోరాటం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. దానికి అందరూ కూడా సిద్ధం కావాలని, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలని కట్టిపెట్టండి, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1వ తారీఖున నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సభా ప్రాంగణం, సీఎం పర్యటించే గ్రామాల గురించి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. అర్థం జరగండి రకాలు లేస్తే కదా ఏదైనా కానీ ఆత్మకూరు విలేజ్ మున్సిపాలిటీ వరకు నాకు చెప్తాను. ఏదో 2000 సిట్టింగ్ అంతే. సమావేశానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో ఆన్గోయింగ్, లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏ గైడ్ లైన్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మీరు డిస్ట్రిక్ట్ నోట్స్, తర్వాత పర్టికులర్గా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ లెవెల్, అది అర్బన్ మున్సిపాలిటీ కావచ్చు, 6 రూరల్ మండలాలు కావచ్చు, వీటన్నింటిలో ఉన్నటువంటి పూర్తి నివేదికల్ని తయారు చేయండి, మీ దగ్గర ఉంచుకోండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గిరి పట్టణం సంబంధించినటువంటి గంగోటి నాగేశ్వరరావు గారు బలహీన వర్గాల నుంచి వారిని ఎంపిక చేసి DCMS అధ్యక్షులుగా వారిని నామినేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మీ మీడియాకంతా కూడా ఇప్పటికే వచ్చింది. ఈ 2 కొత్త పదవులు 2 ప్రధానమైనటువంటి వ్యక్తులకి మన జిల్లాలో ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నుంచి. థ్యాంక్ యూ. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గుడ్ న్యూస్ ఇచ్చింది. టీడీపీ అనూహ్యంగా మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇది కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఓటింగ్కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలు ఎవ్వరూ ఊహించలేకపోయారు. వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. అసలు ముందుగా టీడీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరికి ఒక ఎమ్మెల్సీ ఓటు కూడా తోడైంది. 4 వైసీపీ సభ్యులు మద్దతుతో మొత్తం 15 ఓట్లు టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి గెలుపు ఖాయమైంది. వైసీపీకి చెందిన కేవలం 8 మంది మాత్రమే ఓటింగ్కు హాజరయ్యారు. ఇది వారికి ఎదురు దెబ్బ అయింది. కుప్పం మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ ఎంపికయ్యారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మొత్తం కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం.
లక్ష్య సాధన దిశగా యువత కష్టపడితే విజయం వస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్ కళాశాల రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో 30,264 మంది అభ్యర్థులు హాజరు కాగా 762 మంది వివిధ కంపెనీలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే గొండు శంకర్ నియామక పత్రాలను అందజేశారు. ఇదైనందువల్ల ఆయన రావాల్సి వచ్చింది. అంటే అదే టైంకి ఆయన సర్దుకున్నారు. అంటే దాని పట్ల ఒక ఇది ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు నేనైనా మామూలుగా ఒక కామన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడినే, సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాడినే. కష్టపడ్డాం, ప్రజల కోసం పోరాడాం, ప్రజలు నమ్మారు, ఇప్పుడు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం అంతే. అలాగే మీరు కూడా ఏదైనా పట్టుకుంటే దాని మీద దృఢ సంకల్పంతో వర్క్ చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. సో ఈ రోజు పైన ఉన్నాయి అండ్ 20 కంపెనీస్ పాల్గొంటున్నాయి. సో అందరికి ఒక ఫెయిర్ షాట్ ఉంది. సో మీలో కనుక కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంటర్వ్యూ జాగ్రత్తగా ఇస్తే కనుక మీకు ఇవాళ డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో మనకి ఈ గవర్నమెంట్ హయాంలో ఆపర్చునిటీస్ అన్నవి చాలా ఉన్నాయండి. మనకి ఎక్కడ జాబ్స్ లేవు అన్న క్వశ్చన్ లేదు. సో ఈ జాబ్ మేళే కాదు, నెక్స్ట్ కూడా మేము ఇంకా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తాము. సో అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు తెలిసిన డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాం 20 లక్షల జాబులు ఇస్తామనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ స్కిల్స్ శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు రామన్న గారు అలాగే ఎమ్మెల్యేగా నేను మా ఇద్దరు సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ ఫర్మ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కానీ అలాగే డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్స్ లాంటి కూడా తేడానికి రామన్న గారు చాలా ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతిలో ప్రతి మండలానికి ఒక డేటా సెంటర్ పెట్టి అక్కడి నుండే వర్క్ జరిగింది. ఈ రోజు కూడా పెద్ద మొత్తంలో 1000కి పైగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తాం. తప్పకుండా నిరుద్యోగులందరినీ ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ జిల్లా నుండి పౌర విమానయాన శాఖ మంత్రులు రామన్న గారు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ నేను తప్పకుండా మేము కృషి చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకు తోడుగా ఉండి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగనబోయిన పవన్ యాదవ్ మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలు ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ పెహల్గాంలో జరిగిన ఏప్రిల్ 22 తారీఖు ఉగ్రవాదుల దాడి జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ర్యాలీ తీసాము. ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మా ర్యాలీ జరిగింది. సో ఈ ముఖ్యంగా పెహల్గాం ఘటనలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశికంగా దాడి చేసి కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ మన దేశంలో కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు
ఐక్యమత్యం అయ్యి మన ఈ తీవ్రవాదాన్ని అంతమందించి మన భారతదేశ సార్వభౌమతాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి సహకరించిన మా యాదవ్ జాయింట్ యాక్షన్ మెంబర్స్కి మరియు మా బంధుమిత్రులు అతీతంగా మాకు ఈ ఇష్టపూర్వకంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా తరఫున మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. అందరికీ మా వంతు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఘానాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 28 మంది పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసనగా గ్రామంలో హనుమాన్ దేవాలయం నుండి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు ఎవరు ఉన్నా అందరూ ముక్తకంఠంతో ముందుకు వచ్చి భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్క హిందూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. బ్యానర్ కనబడతలే. హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉన్నాం. అలాంటి ఉన్న మన యొక్క కుటుంబంలో ఒక భారతదేశంలో ఉన్న వాళ్ళందరం ఒకే కుటుంబం కనుక మన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ కుట్రబాన్ని చెత్తన కొడుకులను ప్రతి విషయంలో ఖండించుకుంటూ మన దేశానికి ఏదైనా జరగడానికి జరిగితే మనము మోడీ గారు అప్పుడు పోయినసారి ఎంత ఆ సైనికులు వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్కారం. కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చడం సంతోషం. జై భారత్, జై భారత్. 28 మందిని కిరాతంగా మట్టుబెట్టిన ఈ టెర్రరిస్టులను నిరసనగా ఈ రోజు మా గ్రామంలో నిరసన తెలియజేయడం, ప్రభుత్వంతో నిరసన తెలియజేస్తుంది. అలాగే ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయులే కాబట్టి ఈ రోజు మనము టెర్రరిస్టులకు ఎక్కడున్నా అదే కాకుండా ఈ రోజు మన గ్రామంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఒకసారి కోరుతున్నాను. జై హింద్. అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం మనం ఇది ఇలా జెండా, పాకిస్తాన్ జెండా తగలబెట్టడం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రైతులను ఆహ్వానించిన సీఎం. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతుందన్న చంద్రబాబు నాయుడు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రిగుట్టలో ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలి. కాల్పుల విరమించి ప్రభుత్వ నక్సల్స్తో శాంతి చర్చలు జరపాలన్న పీస్ కమిటీ. కూటమి ప్రభుత్వం ఉర్సా సంస్థకు కవరు చౌకగా భూములను కట్టబెట్టింది. ఉర్సా నారా లోకేష్ బినామీ సంస్థని ఆరోపించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలన్న సిఐటియు నేత నరసింహారావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.